హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను 2 కేక్ స్పాంజెస్ అయితే చూపిస్తున్నానండి. ఒకటి వచ్చేసి చాక్లెట్ కేక్ స్పాంజు, ఇంకొకటి వచ్చేసి వెనిలా స్పాంజ్ అనమాట. ఈ 2 స్పాంజెస్తో మనము పేస్ట్రీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో వచ్చేసి క్రిస్మస్ బిఫోర్ తీసినటువంటి వీడియో అనమాట. చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. అండ్ పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కదండి. సో ఆ డిస్క్రిప్షన్లో డీటెయిల్గా మొత్తం అన్నీ కూడా క్లియర్గా ఇస్తానండి. సో ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసుకొని మీరు చేయాలి అనుకున్నప్పుడు అన్ని మెజర్మెంట్స్ అన్ని నోట్ చేసుకుని చేస్తే మీకు స్పాంజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ ఏంటంటే కేక్ చేయాలి అంటే మెజర్మెంట్స్తో పాటు మనం స్పూన్తో తీసుకునేటటువంటి కొలత అనేది చాలా పర్ఫెక్ట్గా తీసుకుంటే చాలా బాగా వస్తుందన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి, ఇవి వచ్చేసి బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అనమాట. అవి పైకి తీసేసుకోకుండా ఇలా వేలుతో ఇలా సరి సమానంగా తీసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకొని బాగా జల్లించుకోవాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి కోకో పౌడర్ అండి. కోకో పౌడర్ కూడా వేసుకొని బాగా జల్లించేసుకొని ఇవన్నీ జల్లించిన తర్వాత కూడా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా డ్రై ఇంగ్రీడియంట్స్ అనమాట. మనం ముందు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, తర్వాత మనం వెట్ ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ కేక్ వచ్చేసి నేను ఎగ్స్తో చేస్తున్నానండి. ఇది 1 kg కాబట్టి 1 kgకి నేను 4 ఎగ్స్ని అయితే తీసుకుంటున్నాను. 4 ఎగ్స్ బీట్ చేసి పక్కన పెట్టుకున్నాక దీంట్లో 1 TSP వచ్చేసి వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి దీని అంతటిని కూడా బాగా బీట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎగ్ అనేది ఎంత ఫోమీగా బీట్ అయితే మనకి కేక్ అనేది అంత స్పాంజీగా వస్తుందండి. సో బీటర్ కనుక లేకపోతే చేత్తో విక్సర్ ఉంటుంది కదండి, మనం ఎగ్ బీట్ చేసేది, దాంతో కూడా చేసుకోవచ్చు. బట్ బాగా నురగొచ్చేదాకా చేసుకోవాలన్నమాట. అలా బీట్ చేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది. సో అందుకని చెప్పి నేను ఎలక్ట్రిక్ బీటర్తో బీట్ చేసుకుంటేనే బెటర్ అండి. అది బాగా బీట్ అయిన తర్వాత మనం దాంట్లోకి ఏంటంటే షుగర్ పౌడర్ అనమాట. షుగర్ పౌడర్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనకి వన్స్ ఎగ్స్ అనేవి బాగా ఫోమీగా బీట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఎగ్స్ బీట్ చేసుకోకుండా షుగర్ యాడ్ చేసుకుంటే మనకి అంత కేక్ అనేది ఫ్లఫీగా రాదండి. సో వన్స్ ఎగ్స్ అనేది బాగా బీట్ అయిన తర్వాత మనం షుగర్ పౌడర్ని కూడా ఒక్కసారిగా వేసేసుకోకుండా కొంచెంగా వేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఆయిల్ అనమాట. ఇది వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలండి. నా దగ్గర వచ్చేసి రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటే అది వేసుకుంటే జస్ట్ ఇంట్లోకే కదా అన్నట్టు నేను వేసుకుంటున్నాను. బయట ఒకవేళ నేను ఆర్డర్స్కి ఇవ్వాలి అంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యాడ్ చేస్తానంటే స్మెల్ లేని అటువంటి ఆయిల్స్ వేసుకోవాలన్నమాట. సో సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బెస్ట్. అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుని కూడా ఇది కూడా బాగా బీట్ చేసుకోవాలండి. మనం లైట్గా ఏదో పైన బీట్ చేస్తే ఆయిలీగా ఉంటుంది కేక్ అంతా కూడా. అంటే ఒకవైపు ఆయిలీగా ఒకవైపు డ్రైగా అలా ఉంటుందన్నమాట. సో కేక్ అంతా పర్ఫెక్ట్గా ఆయిల్ అనేది పట్టాలి అంటే మనం చక్కగా బీట్ చేసుకోవాలి. అది బీట్ అయిన తర్వాత నేను ఒక పక్కన హీట్ పెట్టేసాను అనమాట. బౌలు ఎందులో అయితే కుక్ చేసుకోవాలనుకుంటున్నానో ఆ బౌల్ హీట్ పెట్టేసాను, మూత పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఏ టిన్లో అయితే కేక్ బేక్ చేయాలో దాన్ని కూడా నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట, ఆయిల్ అది అప్లై చేసి. సో ఇప్పుడు వచ్చేసి మనం వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మనం బీట్ చేసుకుని పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు అందులో డ్రై ఇంగ్రీడియంట్స్ని కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవి కూడా ఏంటంటే ఒకేసారి వేసుకుంటే ఒక చోట అలా ఉండలాగా ఉండిపోతుందండి. సో అప్పుడు ఏంటంటే మనకి కలపడం ఎక్కువ టైం టేకన్ అయిపోతుంది. సో ఇలాగ మనం బ్యాచెస్ కింద 2-3 బ్యాచెస్ కింద వేసుకుంటూ మనం మిక్స్ చేసుకుంటే తొందరగా మిక్స్ అయిపోతుంది, ఎక్కడ ఉండలేకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇదంతా ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కేక్ టిన్లోకి వేసుకొని ప్రీహీట్ ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. ప్రీహీట్ పెట్టుకొని ఇది వచ్చేసి 1 kg కేక్ బేస్ కాబట్టి నాకు వచ్చేసి 50 minutes అయితే టైం పట్టిందనమాట ఈ కేక్ బేక్ అవ్వడానికి. అండ్ ఈ కేక్ బేక్ చేసిన తర్వాత నేను మళ్ళీ వెంటనే ఇది కేక్ బేక్ అవుతున్న టైంలోనే మళ్ళీ నేను వెంటనే వెనీలా స్పాంజ్ కూడా రెడీ చేశాను అనమాట. యాక్చువల్గా ఈ కేక్ వచ్చేసి నేను క్రిస్మస్ రోజు బిఫోర్ అని చెప్పాను కదండి, ఇంటికి వెళ్ళడం కోసం చేస్తున్నాను అనమాట. అంటే క్రిస్మస్ రోజున ఈ చాక్లెట్ కేక్ చేద్దామని ఇది బేస్ చేశాను. అండ్ రిమైనింగ్ వెనీలా బేస్ వచ్చేసి నార్మల్గా ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, సో టైంపాస్గా తింటారు అన్నట్టు నేను వెనీలా బేస్ కూడా అప్పుడే వెంటనే ప్రిపేర్ చేసేసాను అనమాట. 2 బేసెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ట్రై చేయండి ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే. ఇది వచ్చేసి ఏంటంటే ఇంట్లో ఒకవేళ ప్లెయిన్గా పేస్ట్రీ కాకోకుండా ప్లెయిన్గా తినాలి అనుకుంటే కనుక దీంట్లో ఆయిల్ ప్లేస్లో బటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. అంటే ప్లెయిన్ కేక్ తినాలి అనుకుంటే కనుక ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. కేక్ అనేది మీకు ఇందాక చూపించినప్పుడు పొంగినట్టు చక్కగా వచ్చింది, ఇప్పుడు వచ్చేసి కొంచెం ఫ్లాట్గా వచ్చింది. అది ఎందుకంటే మనం కేక్ అనేది వన్స్ పెట్టిన తర్వాత హీట్కి అస్తమానం మూత తీసి చూసామనుకోండి అది అలాగా డంప్ అయిపోతుంది అనమాట. సో మీకు అది తెలియడం కోసం మీకు చూపించాను.
కావాలనే మూత అది ఓపెన్ చేసి చూపించాను అనమాట. అలా ఓపెన్ చేస్తే ఇలాగా ఫ్లాట్గా వస్తుంది. అదే నార్మల్గా మనం కేక్ పెట్టిన టైంకి ఓపెన్ చేస్తే కేక్ అనేది చక్కగా పొంగుతుందండి. అది మీకు ఇక్కడ వెనీలా కేక్ చూపించాను కదండి, మీకు ఇక్కడ వెనీలా కేక్ చూపిస్తాను. కంప్లీట్గా కుక్ అయిన తర్వాత తీస్తే మంచిగా ఉంటుందన్నమాట పైన ఫినిషింగ్ అనేది. మనం మధ్య మధ్యలో ఇలా ఓపెన్ చేసి తీస్తూ ఉంటే కేక్ అనేది అలా ఫ్లాట్ అయిపోతుంది. ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత తీసింది అనమాట. సో దానికి దీనికి మీకు డిఫరెన్స్ చూపిద్దాము అని నేను ఫస్ట్ కేక్ వచ్చేసి నేను అలా చేశాను అనమాట. ఇది కూడా వెనిలా స్పాంజ్ అండి. ఇది కూడా 1 kg వెనిలా స్పాంజే. ఇంట్లో కోసమనే చేశాను, జస్ట్ నార్మల్గా తినడానికి, పేస్ట్రీ కోసం కాదు, జస్ట్ నార్మల్గా తినడానికి చేశాను. వీటి మెజర్మెంట్స్ కూడా నేను డిస్క్రిప్షన్లోనే ఇస్తాను ప్రతిదీ కూడా. ఇలా చెప్పడం కంటే డైరెక్ట్గా మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూస్తే బెటర్ కదా. సో అందుకని చెప్పి నేను అలా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానని చెప్పాను. అన్నీ బీట్ చేసుకున్న తర్వాత ఇది కూడా 1 kgనే కాబట్టి దీనికి కూడా 4 eggsని అయితే బీట్ చేసుకున్నాను అనమాట. 4 eggs సేమ్ మనం దానికి చాక్లెట్ కేక్ ఎలా అయితే తీసుకున్నామో సేమ్ దీనికి కూడా అంతే తీసుకుంటాము. బట్ అందులో కోకో పౌడర్ యాడ్ చేస్తాము, దీంట్లో కోకో పౌడర్ యాడ్ చేయము, అంతే డిఫరెన్స్ అనమాట. రెండు సేమ్గా చేసుకుంటాము. బేకింగ్ టైం కూడా సేమ్ అనమాట. మీరు ప్లెయిన్గా తినాలి, అదే ప్లెయిన్ కేక్ తినాలి పేస్ట్రీ కాకుండా అనుకుంటే కనుక ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈరోజు వీడియోలో నేను క్లియర్గా చూపించాను కదా. అంటే చేసేటప్పుడు ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట. అందరం చేసేస్తాము, బట్ ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం కదండి. సో అలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల ఏంటంటే కేకు మధ్యలోకి ఇలా విరిగినట్టు అయిపోవడము, లేదు అంటే కిందకి ఇలా ఫస్ట్ మీకు చాక్లెట్ కేక్ చూపించాను కదా అలా కిందకి అణిగిపోవడము అలా అవుతుందన్నమాట. సో బేకింగ్ టైం కరెక్ట్గా పెట్టుకున్నారంటే ఆ టైంకి మాత్రమే మూత ఓపెన్ చేసి చూడాలి. అంతకు ముందుగానే ఓపెన్ చేసామంటే కేక్ అనేది డంప్ అయిపోతుంది. మనం బాగా టైట్గా కలిపేసామనుకోండి కేక్ అనేది బ్రేక్స్ వచ్చేస్తాయి అనమాట. అలా అని చెప్పి మరీ లూజ్గా కలిపేసామనుకోండి కేక్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. సో లేదంటే పొంగిపోవడం అయినా జరిగిపోతుంది అనమాట. అలా జరుగుతుంది. సో పర్ఫెక్ట్గా దాని కన్సిస్టెన్సీ అనేది అంతవరకు చేస్తే కేక్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా ఫ్లఫీగా వస్తుంది అనమాట. సో మిక్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకి ఏంటంటే చాలా బాగుంటుంది. కేక్ టిన్లో వేసిన తర్వాత కూడా ఇలాగ ఒకసారి జస్ట్ వన్ టైం ఇలా ట్యాప్ చేసి పెడితే మనకి చక్కగా ఉంటుంది. సో ఇదనమాట 2 పేస్ట్రీస్ బేసెస్ అనమాట ఇవి. ఏ బేస్కైనా కూడా అంటే ఏ కేక్ అయినా ఈ బేసెస్ అనేవి మస్ట్ అండ్ షుడ్. నచ్చితే కనుక వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.